నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో మలయాళ తంత్రి, ప్రముఖ అయ్యప్ప పడిపూజ విశిష్ట బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. కాలసర్ప దోషం అంటారు కదా, అసలు కాలసర్ప దోషం అంటే ఏంటి? ఇప్పుడు మాకు కాలసర్ప దోషం ఉంది అని ఎలా తెలుస్తుంది? అలాగే కాలసర్ప దోషం ఉంటే ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఆ కాలసర్ప దోష నివారణ జరుగుతుంది అనేది చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. కాలం అంటే ఏంటి? టైం కదా సార్. టైం. కాలానికి అధిపతి శివుడు. అందుకనే కాళేశ్వరు అని, అవును సార్, ఈశ్వరుడు అని పిలుస్తారు. సో ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క రాశికి 4 నక్షత్రాలు ఉంటాయి ఒక రాశికి. అయితే ఇక్కడ 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు. సో ఈ రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా గ్రహపీడ దోషం. ఈ గ్రహపీడ దోషంలో కేతు, రాహు, కాలసర్పము, సర్పము, కుజము, ఇవి 5 కూడాను చాలా ప్రమాదకరమైనటువంటి సిద్ధి. అయితే అతి ప్రమాదకరమైనటువంటిది కాలసర్ప దోషం. కాలం అంటే సంవత్సరం పొడవుగా ఉండేవంటి కాలం. ఏ కాలంలో అయినా కూడా ఆ సర్పదోషం అనేది ఉంటుంది. మరి ఈ సర్పదోషము తొలగిపోవాలి అంటే అసలు ఉంది అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా పీరియడ్ లో కాలసర్పదోషం ఉంది ఎలా తెలుస్తుంది? ఆ మనిషిలో నడవడి మారిపోతుంది. ఎలా ఉంటుంది? ఎలా నడవడిపోతుంది అప్పుడంటే, మీరు సపోజ్ ఏదైనా ఒక పని వెళ్దాం అనుకున్నారు అనుకోండి, ఫెయిలియర్ అవుతుంది. మళ్ళీ ఏదైనా శుభకార్యం వెళ్ళారు అనుకోండి, మీకు అశుభం ఎదురవుతుంది. అండ్ ఎక్కడైనా ప్రయాణానికి వెళ్తున్నారు అనుకోండి, యాక్సిడెంట్స్ అవుతాయి. ఏదైనా ఆలయానికి వెళ్ళాలనుకున్నా అక్కడ వెళ్ళేటప్పటికి ఆలయం క్లోజ్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడాను మీకు నెగిటివ్ ఎనర్జీస్ అనేది బాగా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. పోయి ఆ మనిషికి నిరంతరం పడుకున్నా లేచినా సర్పము నిరంతరం కలలో వస్తూ ఉంటుంది. మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. నాకు కాలసర్ప దోషం ఉంది అంటే మీకు ఇవన్నీ యాక్టివిటీస్ ఉండాలి, సంకేతాలుగా మీరు ఊహించుకోవచ్చు. ఇంకోటి కాటేసినట్టుగా చాలా వస్తుంది. కళ్ళలో కాటు వేసినట్టుగా వస్తుందండి. పాము కాటు వేసినట్టుకు, మీ కాళ్ళకు మడత పెట్టినట్టు, కాళ్ళకి నడిచి చుట్టుకున్నట్టు, మెడకు చుట్టేసినట్టు, అంత మాదిరి, లేదంటే మీ పక్కనే ఉన్నట్టు భయాందోళనని కలిగించేవంటి ఈ కాలసర్ప దోషం. అది ఎవరితో కూడా మనం ఆర్గ్యుమెంట్ డిస్కస్ చేసే విషయం కాదు. ఏం చేస్తాము? ఇప్పుడు మన చదువు గురించి అంటే మాట్లాడుకుంటాం, ఇంకేదైనా విషయమైనా మాట్లాడుకుంటాం. కానీ ఇలా జరుగుతుందంటే అమ్మా నాన్నకి తప్ప ఇంకెవరితో చెప్పలేం, బయట వాళ్ళతో చెప్పుకునేది కాదు. అమ్మ నాకు ఇలాంటి పాములు కళలు వస్తున్నాయి, నేను బయటికి వెళ్తే కూడా పాములు ఎదురవుతున్నాయి, ఇంకెక్కడ వెళ్ళినా పాములు ఎదురవుతున్నాయి, దానికి నేను ఏం చేయాలో నాకు అర్థమవుతుంది అంటే, అప్పుడు వాళ్ళు ఎవరైనా దగ్గర ఉన్నవంటి ఆలయ పూజారులు కావచ్చు, ఇలాంటి గురువులు, పీఠాధిపతులు, గురువులు ఉంటారు కదమ్మా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి మా అబ్బాయికి ఇలాంటి స్వప్నాలు వస్తున్నాయండి, భయపడిపోతుంది, కాలేజ్ కూడా వెళ్ళలేకపోతుంది, ఇంట్లోనే నిద్రపోవాలన్నా కూడా భయాందోళన కలుగుతుంది, ఎప్పుడు వెస్ట్ పట్టుకుంది, ఏమై ఉంటుంది? అప్పుడు వాళ్ళ జాతకాల పరిశోధిస్తారు. జన్మకాల సర్పదోషం అని ఒకటి, మధ్యకర్పశాల దోషం అని ఒకటి, మరి అష్టమి కాల సర్పదోషం అని ఉంటుంది. మూడు రకాలుగా ఉంటాయి. అయితే మరి దీనికి ఎలా చేద్దాము, ఏ విధానం చేస్తే పరిహారం ఏంటి அப்படிనే చాలా విశేషమైనటువంటి పరిహారాలు మన భారత భూమిలో ఉన్నాయి. ఒకటి, మనకు బాగా స్వయంభుగా వాసుకి నివసించి నడమాడుతున్న వంటి స్వయంభూ వంటి ఆలయం ఎక్కడంటే కొక్కే సుబ్రహ్మణ్యం. అక్కడ కాలసర్ప దోషానికి చాలా విశేషమైనటువంటి పూజ చేస్తారు. అది నాగ సంస్కార పూజ, సర్ప సంస్కార పూజ அப்படின்னு చేస్తారు. ఇంకోటి ఆలయము నాగర్కోవిల్, కన్యాకుమారి పక్కన ఉన్నవంటి నాగర్కోవిల్. అక్కడ మీరు ఎక్కడ ముట్టుకున్న పామే, అంటే శిలారూపంలో ఉంటుంది. అక్కడ వెళ్ళి నిద్రించి
వారు చెప్పిన వంటి ఒక ఆచారంగా పాటించి ఉమ్, అక్కడ కోనేరులో స్నానం చేయాలి. మళ్ళా అదే విధానంగా విష్ణుమాయ టెంపుల్ కేరళలో. ఉమ్. ఎక్కడమ్మా? విష్ణుమాయ టెంపుల్ టెంపుల్ కేరళ. కేరళలో. ఆ. తిరుషూరు నుంచి మీకు ఉమ్, 25 కిలోమీటర్లు మీకు అన్ని వసతితో కలిపినటువంటి బస్సెస్ ఉంటాయి. విష్ణుమాయ టెంపుల్కి వెళ్ళవచ్చు. అక్కడ కూడా సర్పదోష పరిహారానికి విశేషంగా ఉంటుంది. అడవిలో చేస్తారు. ఓ, సో ఇదంటే ఏంటి అంటే స్వయంభుగా ఉద్భవమైన వంటి ఇది. ఉమ్, అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేసిన ఉమ్. ఇంకేదేవంటి ప్రయోగాలు చేసినా కూడా విష్ణుమాయ టెంపుల్లో చేస్తారు. ఓ, సో ప్రముఖంగా మనకి ఇక్కడ ఏంటంటే ఉమ్, కుక్కి సుబ్రహ్మణ్యం ఆలయం ఒకటి, ఉమ్, రెండవది నాగర్కోవిల్ ఇది, మూడవది వచ్చేసి మనకి ఆ, విష్ణుమాయ టెంపుల్ విష్ణు. కేరళలో. ఉమ్, అయితే మన ఆంధ్రప్రదేశ్లో కూడాను తిరువెంకటేశ్వర స్వామి ఒక ఆలయం కింద పక్కన 40 కిలోమీటర్లోనే శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉంది. అక్కడ ప్రసూనాంబికాదేవి నివసిస్తూ ఉంటుంది. ఉమ్, రాహు కేతుతో బాధపడి శనిదేశంతో బాధిస్తున్న వాళ్ళు ఉమ్, ఆ అమ్మవారికి ఉన్నవంటి వడ్డారంకు ఉన్నవంటి నాగపడిగను ఎత్తుకొని చూశారంటే ఉమ్. ఉపశమనం జరుగుతుంది. ఓ, అక్కడ విశేషమైన పూజలు చేస్తారు. ఆ. సో ఇది ఏంటంటే ఉమ్, ఆధ్యాత్మికంగా ట్రావెల్ ట్రిప్ కాకుండా ఇది డివోషనల్గా వ్యక్తితో చేస్తేనే పనులు అవుతాయి. ఉమ్, ఇటువంటి ఆలయాలకు వెళ్ళి కాలసర్ప దోషాలు ఏదైతే ఉందో అది పరిహారం చేసుకోండి. ఉమ్, చక్కని భవిష్యత్తు వస్తుంది. వివాహానికైనా, సంతానానికైనా, పూర్వంకైనా, దేనికైనా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉమ్. ఈ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు ఏంటంటే ఉంగరాలు ధరించుకోవాలి. ఉంగరాలు పెట్టుకోవాలా అండి? ఆహా, ఏ ఉంగరం పెట్టుకోవాలి? అదే